भूतनाद सदानंद सर्वभूतदयापर रक्ष रक्ष महाभागो शास्त्रे तुभ्यं नमो नमः। महायोगपीठज्वलन्तं महावाक्यसारोपदेशं महान्तं सुशान्तं महर्षि प्रहर्षप्रदं ज्ञानकान्तिं परञ्ज्योतिरूपं भजे भूतनादं। చరాచర జగత్తులో ఆ చైతన్యం ద్వారా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులను నడిపిస్తున్నటువంటి ఆ పరంధాముడు శ్రీ శబరిమల ధర్మశాస్త్ర వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడం కోసం అశేషమైనటువంటి భక్తజనాలు కోటాను కోట్లుగా ప్రతి సంవత్సరం శబరిమలకి రావడం మనం అందరం చూస్తున్నాం. ఎంతోమంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తున్నారు. అసలు ఈ శబరిమలలో రావడానికి వచ్చిన తర్వాత మనకి ఎరిమేలి అనేటువంటి ప్రధానమైనటువంటి స్థలం శబరిమల యాత్రలో. ఈ ఎరిమేలికి విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ధర్మశాస్త్ర వారు అంటే మణికంఠ రూపంలో ఉండేటువంటి పులివాహనుడు అళుదా కొండ మీద మహిషి సంహారం చేసిన తర్వాత ఆ యుద్ధ సమయంలో ఆయనలో ఉండేటువంటి రౌద్ర స్వరూపం తట్టుకోలేక జనాలు ఇక్కడ ఉండేటువంటి ఆ సందర్భంలో ఉండేటువంటి ఇక్కడి ఆటవిక సంతతి అంతా కూడా శబరులంతా కూడా ఆయనను ఆనందపరచడం కోసం శాంతపరచడం కోసం ఇప్పుడు మనం ఇక్కడ అంతా చూస్తున్నాం. వివిధ రూపాల్లో వేషధారణలో రంగులో అల్లుకొని విచిత్రమైనటువంటి నృత్యాలు చేస్తూ స్వామివారి అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నిస్తున్న అశేష భక్తజనాలను చూస్తున్నాం. ఈ భక్తజనం అంతా ఇట్లా ఆడడానికి కారణం ఆ రోజు మణికంఠుడు రుద్ర రూపంలో ఉండడం వల్ల ఆయనని శాంతపరచడం కోసం వచ్చినటువంటి ఈ భక్తజనం ఈ అవతారం. అప్పుడు ఈ ఆటవికులంతా శబరులంతా కూడా ఆ విచిత్ర వేషధారణతో నృత్యాలు చేస్తూ ఆ పరమాత్ముడిని శాంతపరిచారనేది మనకు చరిత్ర చెప్తుంది. అలా శాంతించినటువంటి ఆ ప్రభువు ధర్మశాస్త్ర రూపంలో ఈ ఎరిమేల్లో మనం ఇందాక చూసాం. ఆ ధర్మశాస్త్ర ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెలిచాడు స్వామి. ఈ పేటే శాస్త్ర ఇక్కడ ఎప్పుడైతే ఆ అళుదా నుంచి వచ్చాడో ఆ మహిషి సంహారం తర్వాత ఇక్కడ నిలబడ్డప్పుడు వచ్చినటువంటి భక్తులంతా ఆ రోజు ఉండేటువంటి శబరులంతా నీ దర్శనం చేసుకోవడానికి ఎలా అని అడిగినప్పుడు ఈ మార్గంలో అంటే ఈ పెద్దపాదం అనేటువంటి ఈ కరిమల మార్గంలో నడిచేటువంటి భక్తులందరికీ వపుర అనేటువంటి ఒక యక్షిని మీకు రక్షణగా ఉండి మిమ్మల్ని శబరిమల నా సన్నిధానం వరకు చేరుస్తుంది అని ఆ రోజు పరమాత్ముడు అందరినీ తన భక్తులను ఆశీర్వదించాడు. ఆ వపుర అనేటువంటి యక్షిని నాగస్వరూపంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వెలిసింది. తనను దర్శించడానికి వచ్చేటువంటి అశేషమైనటువంటి భక్తజనాలను ఇక్కడ ఈ చెట్టు మీద ఉండేటువంటి వపుర అనేటువంటి యక్షిని కాపాడి సన్నిధానంలో పరమాత్ముడి యొక్క దర్శనం చేయించి తిరిగి వాళ్ళ సుస్థలాలకు చేర్చే బాధ్యత ఆమె తీసుకుంది. కానీ కాలాంతరంలో మనందరి మీద బలవంతంగా ఒక బరువును మోపారు. ఆ బరువు పేరే వావర్కి ఈ శబరిమలలో కానీ ఈ పేట శాస్త్ర కానీ ఈ ధర్మశాస్త్ర కానీ ఎటువంటి సంబంధం లేదు. వావర్ అనేవాడు ఒక గజదొంగ, వాడు కలియుగం వాడు. ధర్మశాస్త్ర వారు ఎప్పుడో ఆయన అవతారం ప్రారంభమైంది. ఎప్పుడు క్షీరసాగర మదనంలో మోహిని అవతారం వచ్చినప్పుడు ఈయన అవతారం ప్రారంభమైంది ధర్మశాస్త్ర వారిని. అప్పుడు ఈ మహారుద్ర రూపంలో వెలిసినటువంటి ధర్మశాస్త్రాన్ని చూసి విష్ణుమూర్తి అడుగుతాడు, ఎవరి మహాభైరవ రూపం అంటే ఈశ్వరుడు చెప్తాడు శాస్త్ర మహాబలాహరి. ఆ రోజు ఉద్భవించినటువంటి ఆ మహాశాస్త్ర వారికి ఇక్కడ మనం ఇక్కడ బలవంతంగా మన మీద రుద్దబడినటువంటి ఈ వావరికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ శబరిమలకు వచ్చేటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా బాగా దీని విషయంలో తెలుసుకొని మసులుకోవాల్సిందిగా నా యొక్క సలహా. ఎందుకంటే మన మీద బలవంతంగా అరుతుంది. మనకు వావరెవరో తెలియదు, శాస్త్రవారు ఎవరో తెలియదు. సహజంగా మాల వేసుకున్న తర్వాత మనకు గురుస్వాములు చెప్పాలి. కానీ ఆ గురువులైన ఏ పురాతనం వాళ్ళు ఈ వావర్ అనేవాడు ఈయన మనకు రక్షణగా వస్తాడు, పెద్దపాదం నడిచేటప్పుడు మనకు రక్షణగా వస్తాడు. మీరు చూడకపోతే, మీరు పోయి దర్శనం చేసుకోకపోతే మీరు ఈ పెద్దపాదంలో కష్టాలు పడతారని మన మీద ఆ బలవంతపు మాటను రుద్దడం వల్ల మనం అందరం బలవంతంగా అక్కడ వెళ్ళి దర్శనం చేస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి, 82-83లలో 2-3 ఫీట్ల ఎత్తున్నటువంటి వావర్ దర్గా ఇవాళ మనం మెడలు నొప్పులు పుడుతున్నాయి ఆ మినార్లు చూడాలంటే. దీని అందరికీ కారణం ఎవరు? మనమే దీని అందరికీ కారణం. మనం పేటే శాస్త్ర దగ్గర కానీ ధర్మశాస్త్ర దేవాలయంలో కానీ
రూపాయలు వేయడానికి మనకు చేతులు రావు. మీరు గమనించండి కావాలంటే, నేను అనే విషయం నిజమా అబద్ధమా. 10 రూపాయలు మనం జేబులోంచి తీసి ఈ పేట శాస్త్ర దగ్గర కానీ ధర్మశాస్త్ర దగ్గర కానీ వేయడానికి మనకు చేతులు. అదే వావర్ దగ్గర పోతే పూనకాలు వచ్చినట్టు పోతాం మనం. మన చేతిలో 1000 వస్తే 1000, 500 వస్తే 500, ఎంత ఉంటే అంత వేస్తున్నాం. దాని ద్వారా మనం ధర్మానికి ద్రోహం చేస్తున్నాం. మనం ఏ విధంగా ధర్మానికి ద్రోహం చేస్తున్నామంటే 41 రోజులు కఠినమైనటువంటి దీక్షను మీరు మీ కుటుంబ సభ్యులు అంతా పాటిస్తూ మిమ్మల్ని సన్నిధానంలో ఉండేటువంటి పరమాత్మను దర్శించుకొని తరించి రండని మీ ఇంట్లో వాళ్ళు పంపిస్తే నియమబద్ధంగా ఉండేటువంటి మీ జీవనం సాగించి ఇరుముడి కట్టుకొని వస్తారు పరమాత్మను చేర్చడం కోసం. నెయ్యి టెంకాయాభిషేకం కోసం కొబ్బరికాయలు నెయ్యి నింపుకొని నెయ్యాభిషేకంకి వచ్చే మీరేం చేస్తున్నారు? వాడు సరిగా స్నానం చేస్తాడో చేయడో తెలియదు. ఆ తురకవాడు ఏ విధంగా ఉంటే వాడితో బొట్లు పెట్టించుకోవడం, వాడు ఇరుముడి దాకడం ఎంత దరిద్రమో మీరు ఆలోచన చేయండి. ఇంత దరిద్రాన్ని మోసుకుంటూ మీరు సన్నిధానానికి వెళ్తున్నారు. కాబట్టి మనం చేస్తున్న ఈ ధర్మద్రోహం వల్ల మనం 40 రోజులు కష్టపడి చేస్తున్నటువంటి దీక్షకు ఫలితం లేకుండా పోతుంది. దీక్ష ఎంత కఠినంగా చేస్తారో మీరు తల మీద పెట్టుకున్న ఇరుముడి కూడా అంతే పవిత్రంగా, అంతే శ్రద్ధగా మీరు సన్నిధానానికి చేర్చాలి. ఆ టెంకాయలు తీసుకొచ్చి ముద్రకాయలు తీసుకొచ్చిన నెయ్యిని అంతే పవిత్రంగా స్వామికి అభిషేకానికి చేర్చాలి తప్ప ఈ వికారమైనటువంటి చేష్టలు చేసి అనవసరమైనటువంటి వావర్ను నెత్తి మీద పెట్టుకొని వావర్ దగ్గరికి వెళ్ళడం అనేది మానండి దయచేసి. మీరు కావాలంటే చాలా పురాతనమైనటువంటి వాళ్ళు ఒక 70-60 సార్లు శబరిమలైకి వెళ్ళినటువంటి గురుస్వాములు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళని అడగండి అసలు వావరికి ఈరోజు సంబంధం లేదు. మీకు విష్ణుమాయా విలాసంలో నేను చెప్పినటువంటి ఈ మహాభైరవ రూపం ఎవరిది అని అడిగినటువంటి ప్రస్తావన ఉంది. శాస్త్ర మహాబల అనేటువంటి ప్రస్తావన ఉంది. ఈ విధంగా శాస్త్ర వారు ఈ మణికంఠుడి రూపం వరకు 10 సార్లు మనం ఉద్ధరించడం కోసం ఈ భూమి మీదకి వచ్చారు. అటువంటి మహామహిమాన్వితుడైనటువంటి ఆ ధర్మశాస్త్ర విశేషమైనటువంటి తన శక్తితో అనంతమైనటువంటి తన బాహువులతో రక్షిస్తూ మిమ్మల్ని సన్నిధానంలో తన దర్శనం చేయిస్తున్నాడు తప్ప ఇక్కడ ఉండేటువంటి దొంగ అయినటువంటి వావర్ కాదు. ఆ వావర్ని కొలుస్తున్నటువంటి వారానికి ఒకసారి కూడా స్నానం చేయనటువంటి తురక వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా వావర్ అనేటువంటి వాడికి దూరంగా ఉంటూ మీకుండేటువంటి మీ దీక్షను పరిపూర్ణంగా పూర్తి చేసి పవిత్రంగా చేస్తున్నటువంటి దీక్షను పవిత్రంగా సన్నిధానం చేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా వావర్ అనేటువంటి మాటను మాట్లాడకుండా, మీ శరణఘోషలో కూడా వావర్ ప్రస్తావన వస్తుంది. ఆ వావర్ స్వామి అనేది కూడా లేదు. వావర్ అనేవాడు ఖచ్చితంగా వాడు మనకు స్వామి కాదు. మనకు స్వామి ఎవరు? అనంత బాహువులతో మనం రక్షిస్తున్నటువంటి ఈ పేటయ్య శాస్త్ర వారు మనకు స్వామి. అనంత బాహువులతో మనం రక్షిస్తున్నటువంటి ఎనిమిది ధర్మశాస్త్ర వారు మనకు స్వామి. ఆ స్వామిని అర్చించండి, ఆ స్వామిని కొలవండి. ఆ స్వామి ద్వారా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మళ్ళీ జన్మలేనటువంటి స్థితిని పొందండి. అలా పొందడం కోసం ఆ ధర్మశాస్త్ర వారు మనలో ఉన్నటువంటి ఈ వావర్ అనేటువంటి పైత్యాన్ని పోగొట్టి సన్మార్గంలో నడపాలని ఆ పరమాత్మను మనస ప్రణమిల్లుతూ శుభం.